తీన్మార్ మల్లన్న ఓడాడ గెలిచాడు. కులగణన ఎంత అద్భుతంగా చేశారా, పౌషర్ పాల ప్యాకెట్ దీపు పాలాభిషేకం ముఖ్యమంత్రి గారికి చేద్దామనేటువంటి పరిస్థితి లేదు. ఓ తప్పుడు నివేదికను తీసుకొచ్చి బీసీ ప్రజలారా ఇది మన బ్రహ్మాస్త్రం అని చెప్పాలనా? తిన్న ఇంటి వాసాలు తీన్మార్ మల్లన్న లెక్క పెట్టాడు. రాహుల్ గాంధీని పీఎం చేయకుండా అడ్డుకుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇది కదా. మీరు ముఖ్యమంత్రి కావాలని కాదు, కేసీఆర్ మీద కోపంతో. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదన్నా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఎదురు కనపడినప్పుడు నిన్న నేను మండలిలో మాట్లాడుతుంటే మంత్రి గారు లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ రిపోర్ట్ కాల్ చేయడం, దాని తర్వాత ఇదంతా అసలు ఎందుకు? నా దగ్గర ఒకటే ఉండే కాగితం, 2 రోజులు ఉంటే తెల్లారి కూడా కాలం పెట్టాడు. 100 కోట్ల డబ్బు ఉంది, ఇప్పుడు గట్టి సంపాదించుకున్నాడు. 100 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి, ఉంటే తప్పేంది? ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఎవరైనా కూర్చొని అడిగిందా? ఎవరైనా పోయి వాళ్ళు ఈడీ బోడీలు ఆడీలు వస్తారు కాబట్టి బీజేపీ పోతాడు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ 10కి 10 ఇంప్లిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. చేస్తామని చెప్పి చేసి లెక్కలు దాచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పాపం తలా పిడికిన. డీసీ సభ పెట్టినప్పుడు చాలా మంది తీన్మార్ మల్లన్న సీఎం నిన్న ప్రజల్ని మోటివేట్ చేసే కార్యకర్త నిర్ణయం ప్రజలే తీసుకుంటున్నారు కదా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎంతో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీని ముఖ్యమంత్రిని చేయాలని వాళ్ళు ముందుకు వస్తే మేమెందుకు వద్దంటాం? తీన్మార్ మల్లన్న వర్సెస్ రెడ్డిసా, లేదంటే తీన్మార్ మల్లన్న వర్సెస్ కొంతమంది తనకు అనుకూలంగా ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేల తోటి జగ్గారెడ్డి సినిమాలో తీన్మార్ మల్లన్న ఉండబోతున్నారు. జగ్గారెడ్డి గారి లవ్ స్టోరీలో మా పాత్ర ఉంటే ఎట్లుంటదంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ మళ్ళీ విన్ అయ్యే ఛాన్స్ ఉందా?